పోసాని కృష్ణమురళి గత 2 రోజుల క్రితం అరెస్ట్ అయ్యి నిన్న జైలుకి రిమాండ్కి కూడా వెళ్ళడం జరిగింది. అయితే అతను మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 2 రోజుల నుంచి కూడా వస్తున్నాయి. గతంలో పోసాని కృష్ణమురళి అని కొడితే గతంలో ఆయన చేసినటువంటి సినిమాలు కావచ్చు, రచించినటువంటి క్యారెక్టర్స్ కావచ్చు, లేదంటే డైరెక్టర్గా చేసినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ప్రజెంట్ పోసాని అని ఎక్కడ సెర్చ్ చేసినా కూడా ఆయన మాట్లాడినటువంటి బూతులే ప్రత్యక్షం అవుతుంది సోషల్ మీడియా అన్నిటిలో కూడా. అయితే దీని మీద నిజంగా చెప్పాలంటే ఇంతవరకు ఆయన్ని అరెస్ట్ చేయటమే చాలా లేట్ అయింది అనుకోవాలి. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన నిన్న రిమాండ్కి సంబంధించిన తర్వాత రిమాండ్కి తరలించిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. దాన్ని ఒక్కసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఆ బూతుల స్క్రిప్ట్ అంతా సజ్జలదే, ఆయన చెప్పినట్లే ప్రెస్ మీట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశా. భార్గవరెడ్డి ఆ వీడియోలను వైరల్ చేశారు. వైకాపాతో కుమ్మక్కై కులచిచ్చు పెట్టాలనే కుట్రపూరిత వ్యాఖ్యలు చేశా. నేరం అంగీకరించిన పోసాని కృష్ణమురళి. నేర అంగీకార పత్రం కోర్టులో కూడా సమర్పించినటువంటి పోలీసులు చాలా క్లియర్గా ఎవరైతే పోసాని కృష్ణమురళి ఆయనకు గతంలో ఉన్నటువంటి మంచి పేరుని కాస్త నిజంగా చెప్పాలంటే మెంటల్ కృష్ణ అనే పేరుని సార్థకం చేసుకునేలాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత హీనమైనగా, నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ వ్యాఖ్యల పట్ల బాధపడినట్టుగా కూడా తెలుస్తుంది. ఏంటి ఇలా మాట్లాడారేంటి మీరు అని చెప్పి తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏదేమైనా కానీ కటకటాలలోకి వెళ్ళగానే ఆయన మొత్తం అంతా కూడా బయటికి కక్కిచ్చారా లేదంటే ఏం చేశారు, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారా అనేది పక్కన పెడితే పోలీసుల వాళ్ళు వాళ్ళ స్టైల్లో విచారించిన తర్వాత చాలా క్లియర్గా ఒప్పుకున్నారట. వైకాపా రాష్ట్ర నేత మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే ప్రెస్ మీట్లో ప్రసంగాల్లో తను అసభ్య దూషణలు రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని సినీ నటుడు వైకాపా నాయకుడు పోసాని కృష్ణమురళి అంగీకరించారు. వైకాపా సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఆయన చెప్పారు. కులాల మధ్య చిచ్చు పెట్టి తద్వారా వైకాపాకు రాజకీయంగా లబ్ధి కలిగించాలనే కుట్రతో వారితో కుమ్మక్కయి ప్రెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేశానని వివరించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించినటువంటి అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళిని రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే దీని మీద ఈ నేర అంగీకార పత్రంపై పోసాని కృష్ణమురళి ఆయన సంతకం కూడా చేశారట. గురువారం రాత్రి పోలీసులు కోర్టులో కూడా సమర్పించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఇవి. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన భార్య పిల్లల గురించి అత్యంత అసభ్యకరంగా మాట్లాడాను. ఆయన అభిమానులను రెచ్చగొట్టే విధంగా 2 వర్గాల మధ్య గొడవలు సృష్టించేలా వ్యాఖ్యానించానని చెప్పి మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశానని, అశ్లీల పదజాలాలతో మహిళలను దూషించానని వీరందరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని, ప్రతి ప్రెస్ మీట్ల ముందు ఆయన నాకు స్క్రిప్ట్ పంపించేవారని, ఆయన అనుమతితోనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడేవాడినని చెప్పుకొచ్చారు. వైకాపా ప్రోద్బలంతోనే 2014 నుంచి నేను వైకాపాకు మద్దతుదారునిగా రాజకీయాల్లో ఉన్నానని, సామాజిక మాధ్యమాల్లో ఆ వర్గాలతో కలిసి పనిచేస్తున్నానని, వారితో కుమ్మక్కై వారి ప్రోద్బలంతోనే కులాల మధ్య చిచ్చు పెట్టేలా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశానని చెప్పి ఆయన అంగీకరించినట్టుగా చెప్తున్నారు. చంద్రబాబు హయాంలో నంది అవార్డుల ఎంపికలో 12 కమిటీలో 12 మంది సభ్యులుంటే అందులో 11 మంది ఒకే కులానికి చెందినవారంటూ అసత్య ప్రచారం చేసి నంది అవార్డులను తిరస్కరించారు. సినీ పరిశ్రమలో కొన్ని కులాల మధ్య ఆధిపత్యం ఉందంటూ ఒక కులాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. సినీ రాజకీయ అభిమానులు కులాల మధ్య విభేదాలు తలెత్తేలా ఇలా మాట్లాడాను అని చెప్పారు. నెలకు 3,82,000 రూపాయల గౌరవ వేతనం కూడా తీసుకున్నారని చెప్పారట. ఏపీ ఎస్ఎఫ్టీ వీడీసీ చైర్మన్గా పనిచేసినందుకు ప్రభుత్వం నుంచి నాకు నెలకు 3,82,000 గౌరవ వేతనం లభించిందని, ప్రభుత్వం నుంచి వేతనం పొందాక వైకాపా తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడానని, ప్రజల్లో హేయమైన భావనలతో పాటు ఒక వర్గం మరొక వర్గంపై శత్రుత్వం పెంచుకునే విధంగా నా వ్యాఖ్యలు దోహదపడ్డాయని
తెలిపారని చెప్పి ఆయన చాలా క్లారిటీతో సహా చెప్తున్నారు. అంటే దీని వెనక గతంలో కూడా చాలా విషయాలు వచ్చినాయి. ఎవరు ఏ స్క్రిప్ట్ ఎవరు ఎలా, ఆఖరికి పేటీఎం బ్యాచ్ కావచ్చు, సైకో బ్యాచ్ అని కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఏ ఊర్లో ఏ విలేజెస్లో కొన్ని వేల మందిని వాళ్ళు తీసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా మాధ్యమాల్లో అనేక ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుని టీడీపీ, జనసేన, లేదంటే బీజేపీ, లేదంటే ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని తల్లిని కూడా వదలకుండా ఇలా తిట్టాలి, ఇలా మాట్లాడాలి, ఈ రోజు మీరు మాట్లాడాల్సినటువంటి కంటెంట్ ఇది అని చెప్పి సజ్జల టీం ఎవరైతే ఉన్నారో, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అలాగే సజ్జల భార్గవ్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా చాలా కుట్రపూరితంగా గొడవలు, విధ్వంసాలు సృష్టించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమని చెప్పి ఇప్పటికీ రన్నింగ్ అవుతూనే ఉన్నాయి. వీటంతటికీ కారణం కూడా వాళ్లే అని చెప్పి పోసాని కృష్ణమురళి చాలా క్లియర్గా అయితే సంతకం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద నెక్స్ట్ సజ్జలనే అరెస్ట్ చేస్తారా, సజ్జల భార్గవనా, సజ్జల రామకృష్ణారెడ్డినా, లేదంటే ఇది మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డికి వెళ్తుందా అనేది కూడా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అంటే ఇదే. జగన్మోహన్ రెడ్డి గారికి చేసేటువంటి గత ఆయన పార్టీ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి చెప్పాలంటే అంత ముందు నుంచి కూడా అదే ఉండొచ్చేమో, కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలి, దాన్ని రాజకీయంగా తిమ్మిని బంబిని చేసి ఉన్నది లేనట్టు చేసి అంతా మసిబూసి మారేడికాయ చేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాను, ఎవరినైనా సరే నేను అడ్డం పెట్టుకునే లేదంటే ఇంకొకటి చేసుకునే వాళ్ళని లేపేసో, లేపకుండానే వాళ్ళ స్థాయిని కించపరుచుకుంటూనో, వాళ్ళ వ్యక్తిగతంగానో మానసికంగానో అన్నిటిని కూడా దిగజారు చేసి ఆయన రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఎంతవరకు అయినా సరే దిగజారుతారు అని చెప్పడానికి ఇది ఒక్కటే ఉదాహరణే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. గతంలో ఎవరైతే అటు శ్రీరెడ్డి కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు కావచ్చు, వరా రవీందర్ రెడ్డి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరు మాట్లాడినా కూడా స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్ అండ్ వెనకాల అంతా వచ్చేది మొత్తం సజ్జల తండ్రి కొడుకులు వీళ్ళిద్దరూ కూడా చేస్తున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి పనులు. దీన్ని నిజంగా చెప్పాలంటే ఒక రాజద్రోహం కిందైనా తీసుకోవాల్సి ఉంటుందేమో, లేదంటే ఒక సమాజంలో విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా, గొడవలు పెంచే విధంగా, కులాల మధ్య చిచ్చులు రేపే విధంగా, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునే విధంగా అత్యంత దారుణమైనటువంటి స్క్రిప్టులు రాసినటువంటి వీళ్ళిద్దరిని ఏం చేయాలి అనేది నిజంగా ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిలో జోక్యం చేసుకుని వీళ్ళను అడ్డుకట్ట వేయకపోతే స్టిల్ ఈ రోజుకి కూడా అత్యంత దారుణమైనటువంటి, ఇప్పుడు నేను మీకు మాట్లాడుతున్నటువంటి వీడియోలో కూడా తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ కింద కమెంట్స్ రూపంలో వైఎస్ఆర్ సైకో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, వైఎస్ఆర్ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ డైలీ వాళ్ళ ఒక కమెంట్ కోసం, ఒక ట్వీట్ కోసము వాళ్ళకి ఇంత డబ్బులు వస్తుంటాయి. దానికోసం ఎంత దారుణంగా విమర్శిస్తే, ఎంత దారుణంగా బూతులు తిడితే వాళ్ళకి అంత డబ్బులు వెళ్తాయి అని చెప్పేసి ప్యాకేజీల రూపంలో ఉంది. సో దానికోసం 2.0 అనే వెర్షన్ పెట్టుకుని ఇంకొంచెం ఎక్కువ మందిని పెట్టుకుని సజ్జల టీం అండ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సైకో టీం రంగంలోకి ఉంది. నా కింద కూడా నన్నే కావచ్చు, నా కుటుంబాన్ని కావచ్చు, ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు ఎవరినైనా సరే. ఎవరు జనసేన, టీడీపీ, బీజేపీ లేదా వైఎస్ఆర్సీపీని తిట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళు అత్యంత హీనంగా, అత్యంత దారుణంగా విమర్శించడానికి ప్యాకేజీ వల్ల ఉంది. సో దానికోసం 2.0 అనే వెర్షన్ పెట్టుకుని ఇంకొంచెం ఎక్కువ మందిని పెట్టుకుని సజ్జల టీం అండ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సైకో టీం రంగంలోకి ఉంది. నా కింద కూడా నన్నే కావచ్చు, నా కుటుంబాన్ని కావచ్చు, ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు ఎవరినైనా సరే. ఎవరు జనసేన, టీడీపీ, బీజేపీ లేదా వైఎస్ఆర్సీపీని తిట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళు అత్యంత హీనంగా, అత్యంత దారుణంగా విమర్శించడానికి ప్యాకేజీల రూపంలో తీసుకున్నారు అని చెప్పి మరొకసారి తేటతెల్లమైంది. గతంలో చాలామంది చెప్పినా, శ్రీరెడ్డి చెప్పినా, బోరగడ్డ అనిల్ చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా ఇదే మాట. కానీ దీని మీద సరైన సాక్ష్యాలు ఉంటేనే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మరి ఏదైతే పోసాని కృష్ణమురళి ఇచ్చినటువంటి వాంగ్మూలం, ఆ పత్రాన్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేశారన్నారు. మరి ఇది నిజంగా ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సజ్జల కొడుకుని ఇద్దరిని కూడా, సజ్జల భార్గవ్ని, సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేసి అసలు ఇలాంటి వ్యక్తులను ఉసిగొలుపుతున్నటువంటి, ఇలాంటి మానవ రూపంలో ఉన్నటువంటి ఒక మృగాల్ని వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది అనేది నిజంగా ప్రజలకే వదిలేసి మరీ చేయించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఏం చేస్తారు ప్రభుత్వాలు, ఏం చేయబోతున్నాయి అనేది కూడా మరికొద్ది రోజుల్లోనే తేలబోతుందని అనిపిస్తుంది.